హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 82. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. బావా, ఎందుకు స్వీటీతో అలా మాట్లాడావు? స్వీటీ వెళ్ళిపోయాక అడిగింది లోచన. లోచన, నువ్వు వాళ్ళ గురించి మాట్లాడొద్దు, అసలు వాళ్ళ గురించి ఆలోచించొద్దు కూడా, కాస్త కోపంగానే చెప్పాడు అర్హన్. ఇంకేం మాట్లాడలేదు లోచన. అర్హన్ డ్రైవ్ చేస్తున్నాడు కానీ అతని ఆలోచనలు అన్నీ స్వీటీ మాటల మీదే ఉంది. తన నానమ్మ ఎందుకు ఇదంతా చేస్తుందో తెలుసుకోవాలని ఇప్పుడు కాదు, ఎప్పుడో అనుకున్నాడు. కానీ అతనికి సాధ్యం కావడం లేదు. ఎందుకంటే అసలు ఆవిడ ఎందుకు అలా చేసిందో రాజేశ్వరీదేవికి తప్ప ఇంకెవరూ చెప్పలేరు కాబట్టి. అక్కడి నుండి నేరుగా ఒక బొటిక్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఒక అరగంటలో షాపింగ్ పూర్తి చేసి తిరిగి ఇంటికి వచ్చేశారు. అప్పటికి ముభావంగానే ఉన్నాడు అర్హన్. బావా, నన్ను ఆలోచించొద్దని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావా? గదిలోకి రాగానే అడిగింది లోచన. నేను ఆలోచించేది నానమ్మ గురించి మాత్రమే కాదు, స్వీటీ గురించి కూడా. అదంతా వదిలే, మనం ఏ టైంకి బయలుదేరాలో మీ అన్న చెప్పాడా? ఫ్రెష్ అవ్వడానికి వెళుతూ అడిగాడు అర్హన్. నేను అడగలేదు, మీరే అడగండి, మొహం పక్కకు తిప్పుకొని చెప్పింది లోచన. ఇప్పుడు నేనేమన్నానని అలా మొహం ముడుచుకున్నావు? బాత్రూంలోకి వెళ్ళేవాడు ఆగి అడిగాడు. మీరేమనలేదు, నేనేమీ చేయలేదు. ఆకలేస్తుంది, వెళ్ళి భోజనం చేద్దాం, త్వరగా వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. అర్హన్ మొహం చూడకుండానే చెప్పింది లోచన. నువ్వింత ముద్దుగా చెప్తే నేనెలా వెళ్తాను? లోచన ముందుకు వెళ్ళి తనని తన వైపుకి తిప్పుకొని అడిగాడు. లోచన మొహం చూడకుండా పక్కకు తిప్పేస్తుంటే బలవంతంగా తన వైపుకు తిప్పుకొని, ఇప్పుడు నా మీద నీకు ఎందుకు కోపం వచ్చింది అని అడిగాడు. నన్ను ఆలోచించొద్దని చెప్పి నువ్వు ఆలోచించడం తప్పే కదా. నాకంటే మీ నానమ్మగారి గురించి తెలియదు. ఆవిడ నాతో ఉన్న 6 నెలల కాలంలో కూడా నాతో పెద్దగా మాట్లాడింది లేదు. నా వరకు ఆవిడ కఠినాత్మురాలు, కానీ మీకు కాదు కదా. కానీ మీరెందుకు స్వీటీ అలా మాట్లాడుతుంటే దాన్ని ఒప్పుకున్నారు? నాకు తెలిసినంతవరకు మీరు అలాంటి వారు కాదు. మీ నాన్నమ్మ గురించి తెలుసుకునే ప్రయత్నం మీరు చేస్తూనే ఉండుంటారు కదా. కానీ స్వీటీ అలా నిందలు వేస్తుంటే ఎందుకు ఒప్పుకున్నారు? మీ స్వార్థం కోసం కాదు కదా మీరు వచ్చింది, నా కోసం కదా మీరు ఇక్కడికి వచ్చింది. ఆ విషయం చెప్పకుండా స్వీటీ నిందలు వేస్తుంటే ఒప్పుకున్నారు. అది నాకు నచ్చలేదు. మీరు స్వార్థపరులైతే మనం ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదు కదా. అర్హన్ కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. కొన్నిసార్లు మన తప్పు లేకపోయినా మనం సైలెంట్గా ఉండటం చాలా ఉత్తమం. అన్ని విషయాలు తెలిసే వరకు నేనేమీ మాట్లాడకూడదు అనుకున్నాను. అందుకే స్వీటీ అలా మాట్లాడుతున్నా నేను మౌనంగా ఉన్నాను. మా నానమ్మ మీద నాకు కోపం మాత్రమే ఉంది. అది ద్వేషంగా మారలేదు. కానీ మారేలాగా చేస్తుంది మాత్రం ఆవిడ ప్రవర్తన మాత్రమే. ఏదైతే జరిగిందో అదంతా నువ్వు చూస్తూనే ఉన్నావు. నాకెందుకో వాళ్ళని నమ్మాలి అని అనిపించడం లేదు. ఇది మళ్ళీ ఇంకొక కొత్త నాటకం ఏమో అనిపిస్తుంది. మా నానమ్మకి అన్నిటికన్నా ముఖ్యమైనది ఆవిడ పరువు మాత్రమే. నేను ఇలా బయటకు వచ్చి ఉండడం మీడియాకి తెలిస్తే ఆవిడ పరువు ఎక్కడ పోతుందో అన్న భయంతో ఇలా నాటకం ఆడుతున్నారేమో అన్న ఆలోచన నాది. అందుకే వాళ్ళు ఏం చెప్పినా కన్విన్స్ అవ్వకూడదని కాస్త కఠినంగానే ఉన్నాను. నేనేంటి అన్నది నా వాళ్ళకు తెలిస్తే సరిపోదా? అందరికీ తెలియాలా? అలా అన్న స్వీటీకి కూడా నా గురించి తెలుసు కదా. అయినా అంది అంటే నన్ను మాటలతో రెచ్చగొట్టాలని. అప్పుడు నేను మా నానమ్మ గురించి తెలుసుకుంటానేమోనని అలా మాట్లాడింది. తన మాటలకి రియాక్ట్ అవ్వాలని నేను అనుకోలేదు. అందుకే మాట్లాడలేదు. తన ఆలోచనని పంచుకున్నాడు అర్హన్. నాకెందుకో ఈ సమస్య రోజు రోజుకి మరింత జటిలంగా మారుతుంది అనిపిస్తుంది. భయం వేస్తుంది బావా. ఏం జరుగుతుందో అన్న భయం. అసలు నేనంటూ రాకపోతే ఇదంతా ఉండదు కదా అనిపిస్తుంది.
అర్హంత్ కళ్ళల్లోకి చూస్తూ బాధగా చెప్పింది లోచన. అలా మాట్లాడకు లోచన. నీ వల్లే నేనంటే ఏంటి అన్నది నేను తెలుసుకున్నాను. నువ్వు నా లైఫ్లోకి రాకపోతే నేను చాలా మిస్ అయ్యేవాడిని. బహుశా అలానే ఒక మెకానికల్ లైఫ్కి అలవాటు పడిపోయి ఉండేవాడిని. నీ వల్లే నేను ఆ లైఫ్ నుండి బయటకు వచ్చాను. నువ్వు నాకు చాలా ప్రీషియస్. నువ్వు లేని నేను లేను. ఇంకెప్పుడు నీ వల్లే అని నువ్వు అనుకోకు. ఆ ఆలోచన కూడా రానివ్వకు. లోచనని గట్టిగా హత్తుకొని చెప్పాడు. సారీ బావా అంది కళ్ళ నిండా నీళ్లు నింపుకొని అర్హన్ని చూస్తూ. సారీ కాదు బంగారు. ఇంకోసారి ఇలా మాట్లాడుకు. ఏం జరుగుతుందో మనం ఊహించలేం. కానీ చివరి వరకు పోరాడాలి అన్నాడు లోచన నుదిటి మీద ముద్దు పెట్టి. పద బావా, అత్తయ్య మన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది అంది. ఇద్దరూ ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళేసరికి శారద ఉండటంతో లంచ్ చేయటానికి కూర్చున్నారు. ఆ సాయంత్రం బాలు వచ్చాక నైట్ స్టార్ట్ అవుదాం, మార్నింగ్ కల్లా అక్కడ ఉంటాం అని చెప్పాడు. ముగ్గురు ఓకే అనటంతో లగేజ్ ప్యాక్ చేసుకుని రెడీ అయ్యారు పార్వతీపురం వెళ్ళటానికి. అమ్మమ్మ రూమ్లో ఉన్న రాజేశ్వరి దగ్గరికి వెళ్ళింది స్వీటీ. నువ్వు ఆఫీస్కి రావాల్సి ఉంటుందమ్మమ్మ. కొన్ని ఫైల్స్ మీద నీ సంతకాలు కావాలి. మామయ్య కూడా ఆఫీస్కి రావడం లేదు. అయితే క్లబ్కి వెళ్తున్నాడు, లేకపోతే రూమ్లో ఉంటున్నాడు. అటు మావయ్య రాక ఇటు నువ్వు రాక నేనొక్కదాన్ని ఎంతవరకు బేర్ చేయగలను? ఏం జరగాలంటే అది జరుగుతుంది. మనం ఆఫీస్కి వెళ్దాం రా అమ్మమ్మ అని పిలిచింది. అర్హన్ని కలిసావా? స్వీటీ మాటలను పట్టించుకోకుండా అడిగింది రాజేశ్వరి. అవును, ఈరోజే కాదు, ఇంకా కలుస్తూనే ఉంటాను. బావ తిరిగి ఇంటికి వచ్చే వరకు కలుస్తూనే ఉంటాను చెప్పింది. వద్దు స్వీటీ, నువ్వే అన్నావు కదా ఏం జరగాలంటే అది జరుగుతుంది అని. వదిలేయ్ అంది. నా ప్రయత్నం చేయకుండా నేను వదిలిపెట్టనమ్మమ్మ అంది స్వీటీ. నువ్వు పదే పదే వాడి దగ్గరకు వెళ్తే వాడి కోపం ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గి మన దగ్గరకు రావడం జరగదు. నువ్వన్నదే నిజం. ఏం జరగాలని ఉంటే అది జరుగుతుంది. వదిలే స్వీటీ అంది రాజేశ్వరి. వదలనమ్మమ్మ, వదలలేను కూడా. ఏం జరిగిందో, నువ్వెందుకు ఇలా చేశావో నువ్వు చెప్పవు, కానీ నేను తెలుసుకుంటాను. మనం ముందులా మళ్ళీ సంతోషంగా ఉండటానికి ఏం చేయాలో అన్నీ చేస్తాను అంది స్వీటీ. రాజేశ్వరీదేవి ఏదో మాట్లాడబోయింది, కానీ అదే సమయంలో ఫోన్ రావడంతో ఆగిపోయి ఫోన్ లిఫ్ట్ చేసింది. అవతల వాళ్ళు చెప్పింది వినగానే నో, అలా జరగడానికి వీల్లేదు అంటూ బెడ్ మీద నుండి లేచి నిలబడి అలా జరగకూడదు అని కంటిన్యూస్గా చెప్పింది. స్వీటీ కంగారుగా చూసింది. ఏం జరిగిందో అర్థం కాక. నేను చెప్పాను కదా ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండమని. అయినా ఇంత అశ్రద్ధగా ఎందుకున్నారు? యూ ఇడియట్స్, మిమ్మల్ని ఏం చెయ్యాలి? ఇప్పటి వరకు విషయం తెలుసుకోలేకపోయారు అని అరిచి విసురుగా ఫోన్ పెట్టేసి బెడ్ మీద కూలబడినట్టు కూర్చుంది. అమ్మమ్మ అంటూ కంగారుగా ముందుకు అడుగు వేసింది స్వీటీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.